ఏం చేస్తావు నువ్వు? రేపు పారిపోతుంది. ఇప్పుడు నాతో పాటు ఎవ్వరు లేరనమాట. ఈ ఇంటికి లోపలికైతే నేను వెళ్ళి దాంతో సవాల్ చేయబోతున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కూడా వస్తానని చెప్పి. లోపలికి వెళ్దాం, మీకు చెప్తాను ఇక్కడ ఏం జరిగింది అనే విషయం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను ఎక్కడి నుంచి వస్తున్నానో ఎక్కడికి వెళ్తున్నాను అనే విషయం కొంతమంది మన కొత్త వ్యూవర్స్కి అయితే తెలియదు. ఫాస్ట్గా చెప్పి నేను లోపలికి అయితే వెళ్తాను. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ కొండ మీద కోమలి అని చెప్పేసి దెయ్యం ఉండే, ఆ దెయ్యాన్ని పట్టుకోవడం కోసం అని చెప్పి, అంటే పట్టుకోవడానికి కాదు, దాన్ని క్యాప్చర్ చేద్దామని. మనది గోస్ట్ హంటింగ్ ఛానల్ కదా, దాన్ని క్యాప్చర్ చేద్దామని మేము ఇక్కడికి వస్తే జరిగిన విషయం ఏంటంటే, మాకు ఇక్కడ చేతబడి చేస్తూ ఒక ఎర్ర చీర కట్టుకున్న ఒక హిజ్రా మహిళ అయితే కనబడింది. దాన్ని పట్టుకోవడం కోసం నానా తిప్పలో పడితే లాస్ట్కి ఫైనల్గా మాకు దొరకలేదు. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఆఫ్టర్ లాంగ్ టైం పోలీసులు పట్టుకొని ఆమెను విచారిస్తే నేను చేసేదంతా. హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే వీక్లీ 5 మందికి 5 యాపిల్ ఎయిర్పోర్ట్స్ అయితే గివ్ అవే ఇస్తామని మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. అండ్ ఈ వీక్లో విన్నర్ అయిన వాళ్ళ కోసం అయితే నేను 5 యాపిల్ ఎయిర్పోర్ట్స్ అయితే ఆర్డర్ చేసాను. అండ్ నెక్స్ట్ వీక్ కూడా ఉంది కదా గివ్ అవే. అండ్ మీరు కూడా విన్ అవ్వాలంటే కనుక ఎవరో ఒకళ్ళు, ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీలో ఎవరో ఒకళ్ళు యాపిల్ ఎయిర్పోర్ట్ విన్ అయ్యే ఉంటారు. ఇది 25,000 రూపీస్ వర్త్ అనమాట. అండ్ మీరు కూడా విన్ అవ్వాలంటే కనుక నా బయోలో అయితే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెట్టాను. సో క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. జాయిన్ అయిన తర్వాత ఇది విన్ అయ్యారా లేదా, ఎవరు విన్ అయ్యారో అన్ని డీటెయిల్స్ అయితే నేను అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ డెలివరీ అయితే ఇంకో అద్భుతమైన విషయం ఉంది. హైదరాబాద్లో ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళ ఇంటికి స్వయంగా నేనే వెళ్ళి మరి ఈ యాపిల్ ఎయిర్పోర్ట్ని అయితే ఇంటికి చేతికి ఇవ్వబోతున్నాను అనమాట. ఫాస్ట్గా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి గైస్. గుడ్ లక్. నేను కాదు, వేరే వాళ్ళు చేస్తున్నారు. నాకు గురువు ఉంది, ఆమె చేపిస్తుంది, కావాలంటే ఆమెను పట్టుకోండి, ఆమె ఎప్పుడు ఇక్కడికి వస్తుందో చెప్తాను అన్నది. సో నెలలో ఏదో ఒక రోజున ఇక్కడికి వస్తుందంట. ఆ రోజు ఇదే రోజు అని చెప్పి ఆమె డేట్తో సహా చెప్పింది. ఆ డేట్ చెప్పిన రోజే నేను ఇక్కడికైతే వచ్చాను. దాదాపు 3-4 గంటల నుంచి ఇక్కడైతే తిరుగుతున్నాను గైస్, బీభత్సంగా. ఆమెను పట్టుకోవడానికి ట్రై చేస్తాను. అక్కడ ఏదో కనిపించింది, మూవ్ అయింది పక్క 100%. అయితే ఆమెను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా నాతో పాటు వచ్చిన అబ్బాయి నేను ఇద్దరం కలిసి నానా కష్టాలు పడి అటు ఇటు పరిగెట్టి ట్రై చేస్తున్నాం, కానీ దొరకట్లేదు. అయితే లాస్ట్లో వెళ్ళిపోయే ముందు నైట్ విజన్ కెమెరా పెట్టాను. అందులో విచిత్రమైన క్షుద్ర పూజలు అయితే రికార్డ్ అయ్యాయి. మేము ఇక్కడికి వచ్చి పట్టుకోవడానికి వచ్చేటప్పటికి ఆమె పారిపోయింది. 2 సైడ్ల నుంచి ఇద్దరం వెళ్ళినా సరే మాకు దొరకలేదు. ఎలా మాయమైందో అర్థం కావట్లేదు. సో ఫైనల్గా నేను తనకు ఒక ఛాలెంజ్ చేసిరా. ఇప్పుడే 10 నిమిషాల ముందు నేను ఒంటరిగా వస్తా, నీకు దమ్ము ఉంటే నా ముందుకు వచ్చి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో చెప్పు అని చెప్పేసి అన్న. అది ఖచ్చితంగా వినే ఉంటుంది గుంటనక్కలాగా. విన్నాదో వినలేదో, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిందో లేదో మనకు తెలియదు. నేను ఒక్కడనే లోపలికి వచ్చాను. సో లోపల ఏం జరిగిద్దో చూద్దాం, లోపలికి వెళ్దాం. అది దెయ్యమైనా సరే, కొండ మీద కోమలి అయినా, ఎర్రచీర మహిళ అయినా, హిజ్రా అయినా, ఏ ఆత్మ అయినా సరే ఎదుర్కొందాం, చూద్దాం ఏం జరిగిద్దాం. లోపలికి వెళ్దాం గైస్. ఆమె ఇక్కడే ఉందన్నమాట, ఈ ఇంట్లోనే. చూద్దాం ఏం జరిగిద్దాం. యాక్చువల్గా మేము వెళ్ళే ముందు నైట్ విజన్ కెమెరా పెట్టానని చెప్పాను కదా, అది కూడా ఎక్కడే ఉందో చూడండి. నా లైట్ అవన్నీ వదిలేసి కిందకి వెళ్ళి మనం డ్రాప్ చేసేసి వచ్చేసాను. ఏయ్, చెప్పాను కదా నీకు ఒంటరిగా వస్తానని. ఒక్కడనే వచ్చా. నీకు ధైర్యం ఉంటే దమ్మున్నా ముందుకు రా. ఉన్నావా? ఎక్కడ లేవా? ఇందాక ఇక్కడ నా మెడ పట్టుకుని ఇలా కిందకి లాగేసింది గైస్. అది మ్యాటర్. ఉన్నావా? ఉన్నానంటే చెప్పే బాబు ఏదో ఒకటి. నీ మొహం మండ. కానీ బీభత్సంగా గైస్, ఎంతవరకు చాలా గోస్ట్ హంటింగ్ ప్లేస్లో చాలా సైకోలను ఎదుర్కొన్నాం, కానీ ఇది ఇంకా ఘోరమైన మెంటల్లా చేస్తుంది బిహేవియర్. చాలా డేంజరస్ అన్నమాట.
ఎవరైనా ఉన్నారా ఇక్కడ? హలో, ఉన్నారా లేదా? ఒంటరిగా వచ్చి నీ కోసం వెయిటింగ్ ఇక్కడ. నేను నిజంగా నువ్వు అంత క్షుద్ర పూజలు వచ్చి దమ్ము ధైర్యం ఉంటే ఇటురా ఒకసారి మాట్లాడాలి నీతోటి. అర్థమైందా? వినపడిందా లేదా? ఉన్నావా? వచ్చావా నిజంగా ఇక్కడ నువ్వు? ఓయ్, హలో, ఎవరిని చంపుతున్నావు నువ్వు? ఎవరిని చంపుదామని ఇక్కడ పూజలు చేస్తున్నావు? నీకేమన్నా అర్థమవుతుందా? ఏయ్ గైస్, ఏదో సౌండ్లు వినపడుతున్నాయి. ఇప్పుడు దాకా నాకు వినపడలేదు. సంథింగ్ ఏదో ఉంది. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? హలో, నిన్నే. వినపడుతుందా? ఏ గదిలో ఉన్నావు? వచ్చేసరికి మాయమైపోతున్నావు. వినపడుతుందా? చిన్నపిల్లల్ని పెద్దోళ్ళని చూడకుండా ఎవరిని పడితే వాళ్ళని ఏంటి నీ పూజలు ఏంటి? నువ్వేంటి? అన్న తెలివి ఉందా అసలు? ఉందా? గైస్, ఇది ఎక్కడుందో కనబడట్లే కానీ అరుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. నాకు తెలిసి చాలా దగ్గరకి వినపడుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ కానీ ఉండాలనుకుంటున్నాను. సో సడన్గా లెఫ్ట్ సైడ్కి తిప్పుతాను, చూద్దాం ఏం జరిగిద్ది. అసలు ఉందా లేదా అనేది తెలిసిపోద్దాం మ్యాటర్. ఏయ్, ఇప్పుడు దాకా ఎక్కడికైనా సౌండ్ వచ్చింది? గైస్, దాన్ని ఏడు పినిపిస్తుంది కానీ ఏదో క్షుద్ర పూజ చేసి ఏడు పినిపించేలా చేస్తుందా? ఏయ్, ఏడాకో, ఎందుకు అడుస్తున్నావు? ఎక్కడా మైండ్ లేదా? గైస్, కుంకుమ ఏదో వచ్చింది ఫస్ట్. గైస్, ఏదో అంటుంది. మళ్ళీ ఎందుకు వచ్చారా నా చేతిలో చావడానిక? అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఫస్ట్ ముందుకు రమ్మందనా? నువ్వు అడిగినట్టుగానే, నువ్వు అడిగినట్టు కాదు, నేను ఛాలెంజ్ నీకు విసిరా. ఒంటరిగా వచ్చా, ఏమన్నా చేస్తావా? దమ్ముందా? ముందుకురా, ముందుకురా. నువ్వు ముందుకు వస్తావా రావా? వచ్చినా ముందు ఒంగు, కాళ్ళ ముందు మోకరిల్లు. ఇదేదో సినిమా డైలాగులు అనుకోకండి గైస్, సీరియస్గా అంటున్నాను. నీకు నిజంగా పోలీస్ సెక్షన్లో అవన్నీ చాలా దారుణంగా ఉంటాయి. ఎప్పుడు వినుండవు, చూసుండవు. తర్వాత నీ ఇష్టం. అబ్బా, కంటపడితే బతకనా? నీకంత సీన్ లేదులే కానీ ముందు నా ముందుకు వచ్చి మోకరిల్లు, మోకాళ్ళ మీద కూర్చో, కింద కూర్చో. ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావంటే గైస్, ఇక్కడ గమనించారా? ఒక ఆకారం కనపడుతుంది ఇందులో, ఒక అమ్మాయి ఆకారం. ఇదిగోండి, ఇది లిప్స్, అలాగే ఇది హెయిర్ అన్నట్టు, తలకాయ,
తర్వాత ఇది నెక్. ఇవన్నీ గీసింది నువ్వేనా? పిచ్చా నీకేమన్నా? ఎవరిని చంపుతున్నావు నువ్వు? నాకు అర్థం కాదు. ఇది కూడా మనిషి తలకాయలా గీశాడు. కళ్ళు, ముక్కు, తలకాయ. అసలు నువ్వు ఎక్కడున్నావు? కంటికి కనపడు, ఏడ్చింది చాలు. కానీ ఇటు పక్కనగానే ఉందేంటి ఇది? గైస్ మీరు కేర్ఫుల్గా అంటే ఒక వాయిస్ వినిపిస్తుంది చూడండి. మళ్ళీ అది ఒక రూమ్లో ఉంటే ఇంకో రూమ్లో వస్తుంది. ఏయ్ ఎక్కడున్నావు? ఇలా అరుస్తూ అందరినీ భయపెట్టడమేనా? ఇంకేమన్నా ఉందా నీకు పని? ఓయ్ ఏయ్ పైకి రా, వెళ్ళరా నువ్వు. అక్కడే ఆగు. నేను దగ్గరికి వచ్చినప్పుడేమో పారిపోతావా? అంటే ఇందాక భయపెట్టావు అనుకో, అది వేరే విషయం. కాదు, నీ బాధ ఏంటి చెప్పు నాకు. ఒంటరిగా వచ్చాను కదా, నువ్వు కూడా కలిసి నా మాటలు అన్నావు, నాకు అర్థమైపోయింది. అందుకే వచ్చావు ఇప్పుడు నువ్వు ఇక్కడికి. నీ బాధ ఏంటి? నువ్వు ఎందుకు చంపుతున్నావు మనుషుల్ని? ఎందుకు చంపుతున్నావు? నిన్నే చెప్పేది, నీకే అర్థం వినపడుతుందా? మెంటల్ చేతబళ్ళు అవన్నీ చేసి మనుషులను చంపమని నీకు ఎవరు చెప్పారు? బ్రెయిన్ పని చేస్తుందా లేదా నీకు? నీతోనే మాట్లాడేది, వినపడుతుందా? ఓ ఏంటి ఓకే అనుకో, చిరాకు నాకు. ఎక్కడికి పోవాలి? గైస్ నిజంగా లిటరలీ చెప్తున్నాను, ఇంత క్లియర్గా ఇంతసేపు నేను మాట్లాడింది ఎవరితోనే లేదు. ఏ హిజరా అయినా, ఏ సైకో అయినా, అంటే ఇంత హిజరా అంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు హిజరా గెటప్లో వచ్చి ఒకళ్ళు బ్లాక్ మ్యాజిక్ అది ఇది చేసేవారు అనమాట. వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరు ఇంతసేపు ఆగలే, పారిపోయేవారు. కానీ ఇది చూడు, ఎక్కువసేపు నా ముందే నిలబడుతుంది. నువ్వు అమ్మాయివి కాదని నాకు అర్థమైంది, అబ్బాయివి కాదు అనే అర్థమైంది. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? మీ కమ్యూనిటీని బ్యాడ్ చేస్తున్నావా నువ్వు? అవసరమా నీకు ఇది? నీకు అంత దమ్ము ఉందా? లోపలికి వస్తావా? రా, బిల్డింగ్ లోపలికి రా, చూద్దాం. రా నడు. వాడి అమ్మ ధైర్యంగా రమ్మందని ఇది ఏం చేస్తే? ఏయ్ నువ్వు ఎక్కడున్నావు అసలు? ఇది ఇదిగో ఎక్కడ ఉందిగా. నీకు అంత ధైర్యం ఉందా? నేను ముందుకొచ్చి నాతో మాట్లాడేంత ధైర్యం ఉందా నీకు? ఇంతకు ముందు వచ్చిన ఇక్కడ క్షుద్ర పూజలు చేసిందిగా, నీ శిష్యురాలే కదా, చెప్పలేదా నా గురించి? ఏయ్ ఆగమని చెప్పాను, మాట్లాడు. గైస్ ఇది మాట్లాడకుండా ముందరికి వెళ్ళిపోతుంది హడావుడి. చూద్దాం ఏం చేస్తుందో. ఆగని చెప్తే కాదు. నువ్వు ఎందుకు ఎలా చేస్తున్నావు? ఎవరిని చంపబోతున్నావు? అవన్నీ చెప్పు క్లియర్గా. పోలీసులు పట్టించాలి నేను. క్లియర్గా చెప్తావా లేదా? నేను ఒక్కడిని వచ్చాను కాబట్టి ఇంకా నీ దగ్గరికి కూడా పరిగెట్టట్లేదు. ఇంకో 2-3 ఉన్నారు అనుకో పోలీసులు నాతోటి, నీ పని అయిపోదు. ఓయ్ ఆగు. నువ్వు ఏం చేస్తున్నావు అసలు? గైస్ లోపల దూరింది అది. లోపలికి వెళ్దాం మనం కూడా. లోపలికి వెళ్దాం.
ఏది ఇది కనపడతలేదు. ఏయ్ ఎందుకు దూరే కదా, మాట్లాడడానికి ఏమైంది, ఎంత చేస్తున్నావు? ఏ గైస్ లోపల ఏడుపు వినిపిస్తుంది. ఎక్కడ ఉంది ఇది గైస్? లోపల ఎక్కడ ఉండి ఉంటుంది, లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళాల్సిందే దీన్ని చూడాలంటే. లోపలికి వెళ్ళి ఇటు నుంచి వెళ్ళి అటు ఆ ఇంట్లోకి దాకా వస్తే ఈ మధ్యలో ఎక్కడన్నా కనిపిస్తుంది దొంగ మొండ. ఎలా తిప్పేస్తుందో నన్ను. అదిగోండి గైస్ ఇల్లు అక్కడ ఉంది. ఇది ఇంటి వెనకాలన్నమాట ఇది. ఓకేనా, మీకు అర్థమై ఉంటుంది. అది ఇల్లు. ఇక్కడ ఒక పెద్ద బండరాయి ఉంది. ఇది అడవి. ఏయ్ ఎక్కడున్నావు నువ్వు? కనపడతావా లేదా? ఎక్కడన్నా ఉందా పోనీ? అబ్బే గైస్ ఇందాక అది ఇటు తీసుకొచ్చింది కానీ మమ్మల్ని అక్కడ నిలబడి ఏదో మాట్లాడుతుంది ఎవరితోటో, లైక్ గాల్లో ఆత్మలతో మాట్లాడుతున్నట్టుగా. ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేసి వస్తాం. ఎవరది? హలో, ఎవరది? బాబోయ్, ఏయ్ ఎవర్రాది? బాబోయ్, ఇది ఎటు సైడ్ నుంచి వచ్చి నన్ను కొట్టినా సరే నా పని అయిపోతుంది. సో ఇది గైస్ నా పరిస్థితి. ఇలాంటి ప్లేస్లో అయితే ఉన్నాను నేను ఇప్పుడు, అడవిలో, భయంకరమైన సిచ్యువేషన్లో. సో మీరు కనుక ఇలాంటి ప్లేస్లో ఈ టైంలో ఉంటే ఏం చేస్తారో కామెంట్ చేయండి. పైన ఎండిపోయిన చెట్లు, పచ్చని చెట్లు అన్నీ, ఒక పక్కన హాంటెడ్ హౌస్, ఒక పక్కన దెయ్యం, ఓ పక్కనేమో చేతబడులు చేసే ఈ హిజ్రా మహిళ వెంట పడుతుంది. దాన్ని వెతుకుతూ అడవిలోకి తుప్పల్లోకి వచ్చాను నేను. అది మ్యాటర్. సరే,
సరే దాని పైకి వెళ్దాం. ఆ బిల్డింగ్ వైపుకి వెళ్ళే దారిలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇది ఈ లోపలికి వచ్చింది కదా, అయినా కనబట్టలేదు ఏంటిది గైస్? ఇది అంతా కాదు కానీ అవతలకి వెళ్దాం. వెళ్ళాలన్నా కానీ ఇటే సైడ్ కదా, నేను వెళ్ళేది కూడా ఇటే. అబ్బో, ఈ రాళ్ళన్నీ దాటుకుంటే వెళ్ళాలి. అమ్మో జాగ్రత్తగా. ఇంకా చాలా ఉందిగా. ఉష్ గైస్, నా లైట్ అయితే ఇక్కడ పెడతాను. ఇది వస్తే అన్న దాంతో మాట్లాడదామని నేను చూస్తున్నాను. నువ్వు ఇక్కడ తుప్పల్లో దాక్కుని నీ బాధ ఏంటి నాకు అర్థం కావట్లే. నా ముందుకు రావచ్చు కదా, మాట్లాడవచ్చు కదా ఒకసారి. గైస్, యాక్చువల్గా మీకు ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ ముళ్ళు చెట్లు. ఈ ముళ్ళు చెట్లు అనేవి కొన్ని క్షుద్ర పూజల్లో వాడతారు. ఇది రియల్గా, ఇది నేను గూగుల్లో సెర్చ్ చేసి మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను కావాలంటే. ఇది కొన్ని ఇంటర్వ్యూస్లో కొన్ని బాబాజీలు కూడా చెప్పారనమాట, పూజలకు వాడతారనేవి. కనబడుతున్నాయి కంటిన్యూస్గా ముళ్ళు చెట్లే ఉంటాయి. ఇది అంతా కూడా ఇంకో ఇదంతా ముళ్ళే ఉంటాయి దీనికి. సో ఇలాంటివి చూసినప్పుడు దగ్గరికి వెళ్ళకుండా ముట్టుకోకండి, మనకు అనవసరం. ఓకేనా? సో ఇది గైస్ పరిస్థితి. అయితే మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను. ఇలా జరుగుతుంది ఈ అడవిలో తుప్పల్లో మధ్యలో కూకుని. ఇదేంటిది? ఎవరా నువ్వు? వదులు, దూరంగా వెళ్ళు, దూరంగా వెళ్ళమని చెప్పి. ఈ అమ్మ పట్టుకుందరా నన్ను. ఇది వదులు, వదులు, వదలమని చెప్పానా? ఈ అమ్మ వదిలే. ఆగు, వదిలేవే నన్ను. నీ అమ్మ. అయ్యో బాబోయ్ గైస్, గైస్ ఇది వచ్చేస్తుందా కూడా? బాబోయ్, ఎందుకైనా చిరాకు. అది మాట్లాడుతుంది, పడుతుంది. అదిగో వచ్చింది మహాతల్లి. ఏయ్, నువ్వు మాట్లాడితే అయిపోద్ది కదా, ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అలాగా కుక్కలాగా? మనిషివా జంతువా? మనుషులతో మనుషుల్లో బిహేవ్ చేయి. నువ్వు జంతువేం కాదు, మనిషివే కదా. నార్మల్గా మాట్లాడితే ఏమైంది? ఏంటండి? ఏంటి? ఏం దారి చూసుకునేది? తొక్క. నువ్వు ఇక్కడ కూర్చొని శుద్ర పూజలు చేసి ఆళ్ళని చంపుతుంటే చూస్తా కూర్చోవాలా? మళ్ళీ రావా? ఏంటిరా బాబు? సరేనా? ఇది ఏదో ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడుతుంది. ఏంటిది? వెళ్ళిపో, నేను ఇంక రానని చెప్పాను కదా. వినపడలేదు, గట్టిగా చెప్పు. నేను ఇంక రాను, నువ్వు వెళ్ళిపో అంటున్నా. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? ఇంటి దగ్గరికి రావా ఇంకా పర్మనెంట్గా? ఈ అడవుల్లోకి వెళ్ళిపోతాను, ఇంక రాను. అడవుల్లోకి వెళ్తావా? ఇదేంట్రా బాబు? వెళ్ళిపో, నా వెనక రాకు. ఊరు బాబోయ్. ఈ అడవిలోకి వెళ్ళొద్దంట అది. ఈ అడవిలోకి ఎక్కడికి వెళ్తా? కొట్టడానికి వచ్చినట్టు వచ్చింది. గైస్ చూసారా?
విచిత్రంగా బిహేవ్ చేస్తూ కొట్టడానికి వచ్చినట్టు బిహేవ్ చేసింది. చాలా పరిగెట్టుకుంటూ వచ్చింది కదా ఒకేసారి మీదకి. సో టాటా బాయ్ బాయ్ గైస్. అదైతే అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ అడవిలోకి నేను నా ఒక్కడి వల్ల కాదు, నేను ఒక అద్భుతమైన ప్లాన్ వేసాను. అదేంట్రా అంటే, మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒకప్పుడు బ్లాక్ మ్యాజిక్ చేసిన అతన్ని పట్టుకొని అతని మెంటల్ హెల్త్ని సరిచేసి అతనికి మంచి లైఫ్ ఇచ్చాం, గుర్తుందా? అతను తర్వాత హాస్పిటల్ నుంచి తప్పించుకుని ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ క్షుద్ర పూజలు చేస్తున్నాడని చెప్పాను. అతను క్షుద్ర పూజలు చేస్తున్నాడా లేదా అనేది ఎంక్వైరీ చేస్తే 4 నెలల తర్వాత ఇప్పుడు తెలిసింది అతని అడ్రస్. తనైతే చేయట్లేదు, మంచిగానే మారిపోయి ఉన్నాడు. సో తను మంచి కోసం మంత్రాలు చేస్తున్నాడు. ఎలా అంటే, ఇప్పుడు ఎవరికైనా చేతబడి చేశారనుకో, వాళ్ళకి దాన్ని తీసేయాలన్నా కూడా మళ్ళీ చేతబడి చేయాలి. తీసేయడానికి ఆ అమ్మాయికి చేసిన చేతబడిని సో మంత్రాలు చేయాలి. సో మంత్రాలు మంచిగా చేసి అందరికీ హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సో అతన్ని తీసుకొచ్చి దీన్ని ఎవరైతే ఉందో దీన్ని ఎలా అడ్డుకోవాలో కొన్ని అయితే అడుగుదాం. తనకు చాలా మంత్రాలు తెలుసు. ఒకప్పుడు అతనికైతే అన్ని మంత్రాలు తెలుసు. అతన్ని తీసుకొద్దాం. అతనితో పాటు ఈమెను పట్టుకోవడానికి ఈ అడవి లోపలికి వెళ్దాం. అడవి లోపలికి వెళ్ళి ఆమెను ఎలా అయినా పట్టుకుని మంత్రాలని మంత్రాలతోనే పట్టుకోవాలి. కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు అన్నట్టు మంత్రాలు చేసేదాన్ని మంత్రాలతోనే కొట్టాలి. అయితే తన అడ్రస్ అయితే తెలిసింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసేసి మాట్లాడదాం. సో అతను కూడా వస్తా అన్నాడు. సో నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ అడవి లోపలికి వెళ్ళి మంత్రాలతో దాన్ని ఎలాగైనా పట్టుకుని దానిలో ఉన్న దెయ్యాన్ని లైవ్లో వదిలిచ్చేస్తాం. సో ఆ ఫుటేజ్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను, కంగారు పడకండి. అప్పుడు దాకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ ఉండండి. కమింగ్ సూన్ ఇంకా అద్భుతమైన వీడియోలు వస్తాయి ఇదే ప్లేస్లో దీన్ని పట్టుకునే ప్రాసెస్లో. ఓకేనా? సో వీడియోని అయితే లైక్ కొట్టి టాటా బాయ్ బాయ్ చెప్పండి గైస్. గుడ్ నైట్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. ఓకేనా? బాయ్ గైస్. ఈ సీజన్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ సీజన్తో మళ్ళీ తర్వాత వస్తాను. కానీ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రేపు కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ రాబోయే సీజన్లో ఎపిసోడ్స్ అయితే క్రేజీగా ఉండబోతున్నాయి. ఎందుకురా అంటే, నేను మధ్యలో ఆపేసిన ఒక సీజన్ ఏదైతే ఉందో ట్రాన్స్జెండర్ హిజ్రా మహిళ, ఇక్కడ ఫోటో వేస్తున్నాను చూడండి, అది మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నాను. ఆమెను పట్టుకోవడానికి మళ్ళీ వెళ్ళాను అనమాట. నిజమైన బ్లాక్ మ్యాజిషియన్ని తీసుకొని ఆమెను పట్టుకోవడానికి, అంటే ఒక బ్లాక్ మ్యాజిక్ చేసే ట్రాన్స్జెండర్ని బ్లాక్ మ్యాజిక్ చేసే పర్సన్ ఎదుర్కోగలడు కాబట్టి ఆయనను తీసుకొని ఆమెను పట్టుకోవడానికి అయితే వెళ్ళాను. సో ఆ ఎపిసోడ్స్ అయితే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో రాబోతున్నాయి. సో ఛానల్ని అయితే అస్సలు మిస్ కావద్దు గైస్. క్రేజీ అంటే క్రేజీ స్టఫ్ అయితే రాబోతుంది. సో ఆ ట్రాన్స్జెండర్ మహిళ వీడియోస్ అయితే మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నాను. మీరు ఎదురుగుండా చూస్తున్నారు కదా ఫోటో, చాలా అంటే చాలా భయంకరమైన స్టోరీ ఇది. ఆ స్టోరీ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవబోతుంది. ఎందుకంటే ఆమెను పట్టుకోవడానికి నేను మళ్ళీ ఆ ప్రదేశానికి అయితే అడవిలోకి వెళ్ళబోతున్నాను. సో వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళిపోండి గైస్. నెక్స్ట్ వీడియోస్ మాత్రం క్రేజీ అంటే క్రేజీగా ఉండబోతున్నాయి. సో గుడ్ నైట్ గైస్. మళ్ళీ కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే వీక్లీ 5 మందికి 5 యాపిల్ ఎయిర్పోర్ట్స్ అయితే గివ్ అవే ఇస్తామని మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. అండ్ ఈ వీక్లో విన్నర్ అయిన వాళ్ళ కోసం అయితే నేను 5 యాపిల్ ఎయిర్పోర్ట్స్ అయితే ఆర్డర్ చేసాను. అండ్ నెక్స్ట్ వీక్ కూడా ఉంది కదా గివ్ అవే. అండ్ మీరు కూడా విన్ అవ్వాలంటే కనుక ఎవరో ఒకళ్ళు, ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీలో ఎవరో ఒకళ్ళు యాపిల్ ఎయిర్పోర్ట్ విన్ అయ్యే ఉంటారు. ఇది 25,000 రూపీస్ వర్త్ అనమాట. అండ్ మీరు కూడా విన్ అవ్వాలంటే కనుక నా బయోలో అయితే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెట్టాను. సో క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. జాయిన్ అయిన తర్వాత ఇది విన్ అయ్యారా లేదా, ఎవరు విన్ అయ్యారో అన్ని డీటెయిల్స్ అయితే నేను అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ డెలివరీ అయితే ఇంకో అద్భుతమైన విషయం ఉంది. హైదరాబాద్లో ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళ ఇంటికి స్వయంగా నేనే వెళ్ళి మరి ఈ యాపిల్ ఎయిర్పోర్ట్ని అయితే ఇంటికి చేతికి ఇవ్వబోతున్నాను అనమాట. ఫాస్ట్గా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి గైస్. గుడ్ లక్.